నకిలీ మద్యంలో తమ పార్టీ నేతలను ఆదర్శంగా తీసుకున్నాడు. పార్టీలోని పెద్దలే అక్రమ దందాను ప్రోత్సహిస్తూ ఉంటే తాను మాత్రం ఎందుకు చెయ్యొద్దు అనుకున్నాడు. టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం తెరిచాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ నాయకుడు అయిన పైడి ముఖలింగం అలియాస్ నూకరాజు పేరిట సరుబుజ్జిలిలో ఉన్న పిఆర్ వైన్స్ లో 10.88 లీటర్ల నీళ్లు కలిపిన మద్యం పట్టుబడింది. లీటర్ పరిమాణంలో కల్తీ మద్యం వాటర్ బాటిళ్లు 9 నీళ్లు కలిపిన 11 క్వార్టర్ల బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ షాప్లో అమ్ముతున్న మద్యంపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కల్తీ సరుకు విక్రయిస్తున్నట్లుగా పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. అధిక రేట్లు, చిల్లర విక్రయాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఇది ఆయన షాప్ అని బెదిరించేవారు అని చెబుతున్నారు. దీంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దుకాణ యజమాని అయిన కల్తీ మద్యం వ్యవహారంలో ముఖలింగంపై ఎక్సైజ్ అధికారులు కేసు పెట్టలేదు. పిఆర్ వైన్స్ లో కల్తీ మద్యానికి బాధ్యులుగా, అందులో సేల్స్ మెన్లుగా పనిచేస్తున్న కుసుంపోల వలస గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, దన్నానపేటకు చెందిన సాసుపల్లి శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. పిఆర్ వైన్స్ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా పాలకొండ ప్రధాన రహదారి పక్కనే చర్చ్ సమీపంలో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా ఎక్సైజ్ అధికారులు చూసి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు సమృద్ధిగా ఉండటంతో పిఆర్ వైన్స్ యజమాని ఇష్టారీతిన వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సాక్షి పత్రికా యూనిట్ కార్యాలయంపై జరిగిన దాడిలో పిఆర్ వైన్స్ యజమాని దాడి ముఖలింగం కీలక పాత్ర పోషించాడు. కార్యాలయం బయట భాగం ధ్వంసం చేయడంతో ఇతడే ప్రధానంగా వ్యవహరించాడు. పెద్దల మెప్పు కోసం చాలా హడావుడి కూడా చేశాడు.